స్వామి మేము అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకుంటున్నాం కదా, మా ఇంట్లో నిత్య పూజ జరుపుకోవాలి కాబట్టి పీఠం ఎలా పెట్టాలి అని అంటే, చక్కగా మీ ఇంటి దేవుడి ఇంటిలోనే ఒక పీట వేసి అందులో నల్లటి వస్త్రం వేసి బియ్యం వేసి స్వామివారి పటాన్ని పెట్టి ఒక కలసం పెట్టి కొబ్బరికాయ పెట్టి మామిడాకులు పెట్టి దాన్ని చక్కగా డైలీ బొట్టు మార్చి పూలమాల మార్చి చక్కగా తుడిచి ఆ పీఠం అంతా 40 రోజులు మేము ముట్టుకుంటే ఇంకా పడిపోతుంది, కదిలిపోతుంది, మేము ముట్టుకోము పీఠం అని చెప్పి చెత్తా చెదారం చేయకండి. మనం మాల వేసుకుంటే ఉదయం సాయంత్రం స్నానం చేసి ఎలా బొట్టు పెట్టుకుంటామో ఆ పీఠం కూడా శుభ్రంగా ఉండాలి. ఆ పటం జరిగిపోతే దేవుడు పారిపోతాడని అపోహలంతా పెట్టుకోకండి. పీఠం పెట్టి పూజ చేయాలి. విగ్రహాలు ఇప్పుడు నా ముందర పూర్ణాపుష్కల సమేతంగా మహాశాస్త్ర వారు ఉన్నారు. వారికి అభిషేకం చేసిన తర్వాత తుడిచి బట్టలు పెట్టి బొట్టు పెడతామా లేదా? మరి ఆయన పారిపోతారా? అలాగే మీ పీఠంలో ఉన్న స్వామి కూడా శుభ్రంగా తుడిచి బొట్టు పెట్టి మాల వేసి అలంకారం చేసి ఆ పీఠం అంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఒక గురువు ద్వారా పెట్టించుకోండి, అర్థమవుతుంది. శరణమయ్యప్ప. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే అయ్యప్ప స్వామి పీఠాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది ఫస్ట్ టైం మాల వేసుకునే వారికి యూజ్ అవుతుందండి. మాల వేసుకోవడానికి తెల్లవారక ముందే లేచి ఇంట్లో అయితే ఫస్ట్ దీపారాధన అయితే చేసుకోవాలండి. పీఠం పెట్టాలనుకునే రూమ్ మొత్తం శుభ్రం చేసుకుని రూమ్లో ఏం లేకుండా చూసుకోవాలి. చెక్కతో తయారు చేసిన పీఠను తీసుకుని పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరణ చేయాలి. బియ్య పిండితో మాత్రమే ముగ్గు వేసి పసుపు కుంకుమ వేయాలి. పీట మీద తెల్లని క్లాత్ వేసి బియ్యం పోసి విఘ్నేశ్వరుడు, అయ్యప్ప స్వామి, కుమారస్వామి ఉన్న దేవుడి పటాలను తీసుకుని గంధం కుంకుమ బొట్లతో అలంకరణ చేసుకోవాలి. పూలమాలలు వేసి మనమైతే పూజ స్టార్ట్ చేయాలండి. పీఠాన్ని అయితే అసలు కదపకూడదు. ఈ దీక్షాకాలం అంతా పీఠం అలాగే ఉండాలండి. ఈ పీఠాన్ని గురుస్వాములు కానీ పంతులు గారు కానీ వచ్చి మాత్రమే పీఠాన్ని